ఈ ఇయర్ క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ డిసప్పాయింట్ చేసిన తర్వాత అందరి ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా థండర్ బోల్ట్స్ వైపు వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఇవాళ రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ ఎంసీయూ ఫ్యాన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి, మూవీ లవర్స్కి ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో క్లియర్గా ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎస్, ప్లాట్ స్టైల్ అంతా కూడా సూసైడ్ స్క్వాడ్కి బాగా సిమిలర్గా ఉంటుంది. గ్రూప్ ఆఫ్ యాంటీ హీరోస్ అందరూ కూడా ఒక టీమప్ అయ్యేలాంటి సిచ్యువేషన్ అనమాట. సిచ్యువేషన్ కన్విన్సింగ్గా కుదిరింది, కానీ ఈ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ ప్రెజెంటేషన్ ఈ ఫిల్మ్లో ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రీవియస్గా ఈ క్యారెక్టర్స్కి అంత స్కోప్ ఉండేలాంటి ఫిల్మ్స్ ప్రాపర్గా దొరకలేదు. కాబట్టి ఈ టీమప్ అయ్యే ఫిల్మ్లో ముఖ్యంగా క్యారెక్టర్స్ని డీల్ చేసి ఆ టీమప్ అయ్యే పోర్షన్ అనేది పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేయాలి. పోతే ఇక్కడ క్యారెక్టర్స్ విషయంలోని అంత ఎక్కువగా డీటెయిల్డ్గా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలగలేదు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎవరికైనా ఉంటే మాత్రం తీసేయండి. డ్యూరేషన్ తక్కువ ఉండడం వలన స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ తర్వాత నుండి ఫిల్మ్ అంతా కూడా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గానే వెళ్తుంది. కానీ కొన్ని చోట్ల జోక్స్ వర్క్ అవ్వలేదు, కొన్ని చోట్ల వర్క్ అయ్యాయి. బట్ సూసైడ్ స్క్వాడ్ స్టైల్లో ఉండే ఈ టీమ్ లైక్ అవెంజర్స్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఇలా ఎన్నో టీమప్ ఫిల్మ్స్లోని పక్కాగా ఆ క్యారెక్టర్స్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకని ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా యాంటీ హీరోస్, సడన్గా హీరోస్ అయిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అలా ఎందుకు అయ్యారనే దాని గురించి అంత ప్రాపర్గా ఈ సినిమాలోనైతే ఎస్టాబ్లిష్ చేయలేకపోయారనమాట. కొన్ని క్యారెక్టర్స్ ఎమోషన్స్ టచ్ చేసినప్పటికీ మెయిన్గా టచ్ చేయాల్సిన ఎలిమెంట్స్ని వదిలేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోస్ట్ కంప్లీట్లీ విలన్, యాంటీ హీరో అని కూడా అనలేమన్నమాట. అలాంటి క్యారెక్టర్ సడన్గా హీరోగా బిహేవ్ చేయడం, వాళ్ళని వాళ్ళే సేవ్ చేసుకోలేని వాళ్ళు సడన్గా ప్రజల్ని కాపాడేలాంటి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్న ఫీలింగ్ అనేది, ఒక సూపర్ హీరోయిక్గా టీమప్ అవ్వడం అనేది అంత ప్రాపర్గా జస్టిఫికేషన్ అయితే ఆ క్యారెక్టర్స్కి టీమప్కి జరగనట్టు అనిపించింది. కానీ వీళ్ళ కెమిస్ట్రీ కూడా కొన్ని సీన్స్లో ఓకే పాసిబుల్ అయింది. కానీ ఒక క్యారెక్టర్ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ముగించేశారు. మార్వెల్ ఎప్పుడు కూడా అన్కన్విన్సింగ్గా క్యారెక్టర్స్ని స్పాయిల్ చేయడంలోని ముందుంటుంది అన్నట్టు అలాంటి ఒక దారుణం అయితే ఫిలిం బిగినింగ్లోనే జరిగిపోతుంది. బట్ ఎంటర్టైనింగ్ వాల్యూ కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అవ్వనప్పటికీ కొన్ని సీన్స్ బాగానే వర్క్ అయ్యాయి. ఇక యాక్షన్ సీన్స్ మరీ హెవీగా ఉండవు అనమాట, కొద్దిగా గ్రౌండెడ్గా ఉంటాయి. బట్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అనమాట ఆ గ్రౌండెడ్గా డిజైన్ చేసిన విధానం. కానీ ఫిలింలో హైలైట్ పాయింట్ అయితే మాత్రం సెంట్రీ క్యారెక్టర్ అనమాట. పర్సనలీ నాకు నచ్చింది. స్టార్టింగ్ నుండి ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేస్తున్న విధానం కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ చాలా బాగా కుదిరే గైస్. వాయిడ్ని భయంకరంగా ప్రజెంట్ చేస్తారు అనుకున్నప్పటికీ, ఆ పొటెన్షియల్ కనిపించినప్పటికీ ప్రజెంట్ చేసిన విధానం డిసప్పాయింట్ చేయదు. కానీ అలా సేఫ్ అయిపోద్ది, సర్వైవ్ అయిపోద్ది అనమాట. బాగానే ఆ క్యారెక్టర్కి మొదటి ఫిల్మ్లోనే సెంట్రీకి జస్టిఫికేషన్ జరిగింది. ఆ క్యారెక్టర్తో ఇంటర్లింక్ అయిన అదర్ క్యారెక్టర్స్కి కూడా క్లైమాక్స్లో ఫైనల్ యాక్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశారనమాట. ఒక టిపికల్ సూపర్ హీరో అప్రోచ్తో పాటు ఈ డిఫరెంట్గా ప్రయత్నించిన ఫైనల్ యాక్ట్ వర్క్ అవ్వడం వలన ఓవరాల్గా ఫిల్మ్ అయితే డిసప్పాయింట్ చేయదనమాట. నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అలా టైంపాస్గా ఎంగేజింగ్గా వెళ్ళిపోద్ది. కాకపోతే ఆ పొటెన్షియల్ లైక్ ఈ క్యారెక్టర్స్ని కానీ, ఈ టీమప్ కానీ ఒక గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ లెవెల్లోనో లేదంటే న్యూ అవెంజర్స్గా ప్రజెంట్ చేస్తున్నారు కదా, ఆ లెవెల్లో ఈ క్యారెక్టర్స్ని టీమ్ని చూపిస్తారనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు. బట్ సెంట్రీ క్యారెక్టర్ పరంగా అలా సాటిస్ఫైడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇకపోతే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే మరీ బేబత్సంగా థియేటర్స్లో అస్సలు మిస్ కాకండి, కొన్ని ఫ్రేమ్స్ అదిరిపోయేలా ఉన్నాయి అనే రేంజ్లో ఎక్కడ కూడా లేదనమాట. ఓకే, ఒక మాదిరిగా ఉన్నాయి తప్పించి మరి విఎఫ్ఎక్స్ కానీ టేకింగ్ కానీ థియేటర్స్లో మెస్మరైజ్ అయిపోయేలాంటి ఫీలింగ్ ఎక్కడ కూడా అనిపించలేదు, ఈవెన్ క్లైమాక్స్ కూడా. బట్ మార్వెల్ ఫిల్మ్స్ అంటే ఒక యాక్షన్ ఫిల్మ్ అంటే థియేటర్స్లో మంచిగా ఒక టీమప్ కామెడీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు అనమాట. ఓవరాల్గా డిసప్పాయింట్ చేయదు. కాకపోతే ఒక డీసెంట్ ఫిలిం, ఒక అబోవ్ యావరేజ్, కొంతమందికి యావరేజ్ ఫీల్ కూడా రావచ్చు అనమాట. ఫైనల్గా ఈ ఫిలింకి నేను ఇస్తున్న రేటింగ్ 7.2/10. నేను మరీ హెవీగా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశా. బట్ స్క్రిప్ట్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్యాక్ట్ క్యాప్టెన్ అమెరికా 4 బ్రేవ్ న్యూ వరల్డ్ స్క్రిప్టే ఇంతకన్నా బెటర్గా ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని చూపించిన విధానం మరీ కాంప్లెక్స్గా డిజైన్ చేసుకున్నారు. రైటింగ్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ అక్కడ దెబ్బేసింది సినిమా. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో కొన్ని ప్రెడిక్టబుల్ పోర్షన్స్ ఎక్కువ శాతం ఉంటాయి అనమాట. బట్ మొదటి యాక్ట్లో చూపించిన ప్లాట్ సెటప్కి ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఫైనల్ యాక్ట్లోని సాటిస్ఫైడ్గా జరగడం వలన, అది ముఖ్యంగా విలన్ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడం వలన ఓకే అలా పాసిబుల్ అయిందనమాట ఎగ్జిక్యూషన్. మీకైతే నా రివ్యూ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు, ఈ ఫిల్మ్ని చూద్దాం అనుకునే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.